పితృమాసం నడుత్తంది. మనం అందరు పెద్దలకు బియ్యం ఇత్తం. చాలామంది దానాలు జేయమంటరు. కొంతమంది భూమి దానం జెయి, కొంతమంది ఆవు దానం జెయి, కొంతమంది బంగారం దానం జెయి, ఏదో ఏదో దానం జెప్తా ఉంటాం. కానీ మనం అందరం పెద్దల పేరు మీద కంపల్సరీ గుడికి పోయి బియ్యమైతే ఇచ్చేస్తా ఉంటాం. ఈ బియ్యం ఇచ్చే వల్ల మనకి ఏం నష్టం జరుగుతాంది? మీకు కనీసం ఇదంతా కూడా ఐడియా లేదొచ్చు. ఇయాల ఇదే విషయంలో నేను ఎన్నో సార్లు చెప్పాను. నా విషయం ఎవరు పట్టించుకోలే కానీ ఇయాల మీరు జాగ్రత్తగా ఇనాలి. ఎవరు నా వీడియో చూస్తారో వాళ్ళు ఆ విషయంలో చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ వీడియో మీ దాకా వస్తే కంపల్సరీ ఒక 5 మినిట్ మీరు కంపల్సరీ దీన్ని కేటాయిస్తే మీకు అర్థమైతది. మనం ఈ బియ్యం ఇచ్చే వల్ల మనకి ఏం నష్టం జరుగుతుంది. హాయ్! హలో! నమస్కారం. నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్. నేను మహేంద్ర పటేల్ న్యూమరాలజీతోని మాట్లాడుతున్నాను. బియ్యం ఇచ్చే గురించే నేను ఎప్పటినుంచో చెప్తా ఉన్నా. ఇయాల కూడా చెప్తా ఉన్నా. ఎప్పటికి మనం చూసాం ఎక్కువ శాతం మన నాన్న చనిపోతాడు. దాని తర్వాత ఆహ్